చెట్టుబడి తెలుగు లోగిలి. అల్ప బుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవాని నెల్ల తొలగజేయు. చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వధాభిరామ వినురవేమా. అల్ప బుద్ధివానికి అంటే కుంచిత స్వభావం ఉంటుంది కొంతమందిలో. తమ స్వార్థము, తమ ఎదుగుదల, ఎదుటివారు నాశనం అవ్వాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నేను మాత్రమే ఎదగాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఈ లోకం ఏమైపోయినా పర్లేదు, ఈ సమాజం చిన్న భిన్నమైన నాకు అనవసరం లేదు, నేను అధికారిని, నేను ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే ఏదైనా కూడగట్టుకోవాలి అనేటువంటి దుర్బుద్ధితో కొంతమంది అధికారంలోకి వస్తుంటారండి. అలాంటి వారు ఏం చేస్తారో తెలుసా? గొప్పవాళ్ళు తన సంఘంలో ఉన్న, తన యొక్క సర్కిల్లో ఉన్న వాళ్ళని పెడచెవిని పెట్టేస్తారు, అవసరమైతే దూరం చేసేస్తారు. దొడ్డవారు అంటే గొప్పవాళ్ళు. అరే వీళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళే, నాకంటే ఎక్కువ పేరు ఆడ తెచ్చుకుంటారు అనే ప్రజల్లో అనేటువంటి తీరుతెన్నుల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే ఆ మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరుతాడు అతను. మొదట చేసే పని అదే. నాకు ముప్పు తెచ్చేవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, నా యొక్క సమూహంలో ఎవరున్నారు అని ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తాడు? వాళ్ళని ఆ లక్ష్యంతో తీసేస్తాడు. అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారినెల్ల తొలగజేయు. చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగునా అంటే ఆడి యొక్క బుద్ధి అట్ట, దానికి మంచి చెడులు ఎట్ట తెలుస్తాయి? ఇప్పుడు కుక్కని తీసుకొచ్చి నువ్వు చెరకు పెడతాను, బెల్లం పెడతానని తిందది, మన వదిలి చెప్పులు ఆడేస్తే తీసుకుపోద్ది, దాని బుద్ధి అది. కాబట్టి అధికారం ఎవరికి ఇవ్వాలి? గొప్ప వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి నీచులకి, దుర్మార్గులకి, ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు మన సమాజం అలా జరుగుతూ ఉంది, వ్యవస్థ అంతా అట్టే ఉంది. వేమన గారు చూశారు, మహానుభావులు ఆ కాలంలో చూశారు, ఒరే రాజ్యంలో ఇలాంటి వాళ్ళు వస్తారా అనేటువంటి ఊహించాడు కాబోలు. మనం ఎన్నెన్నో కళలతోటి ఓట్లేస్తాం, కానీ వాళ్ళు మదమెక్కి అల్పబుద్ధితోటి, వాళ్ళకుండేటువంటి స్వగుణంతో మంచి వాళ్ళందరిని తీసేసి అవినీతి పరుల్ని ఇలాంటి వాళ్ళందరితో కూడగట్టుకొని పాలన చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిపాలకుల యొక్క గుణము ప్రజలకు తెలుస్తుంది 5 సంవత్సరాలు ఖచ్చితంగా. ఒరే ఈడు ఈ సామెత కదరా, చెప్పు తినేడు కుక్క చెరకు తీ పెరుగునని వేమన గారు అన్నట్టు ఈడు బుద్ధి ఉంటాడు కదరా అని చెప్పి ప్రజలు పని కనిపెడతారు, వాడి పని పడతారు. అదే చెప్తున్నాడు అన్నమాట మహనీయుడు. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజేయు. చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వధాభిరామ వినురవేమా. చెట్టుబడి తెలుగు లోగిలి.